ప్రభునందు ప్రియులారా, ఈ తెల్లవారుజామున ఈ సభ కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి వాక్యం అన్నమాట. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు గనుక వాడు పాపము చెయ్యజాలడు అని ఇక్కడ దేవుని వాక్యం తేటగా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మనందరం దృష్టి పెట్టవలసిన మాట ఏంటంటే, దేవుని మూలముగా పుడితే గనక వాడు పాపము చెయ్యజాలడు అని వాక్యం చెప్తుంది. ఒక దైవికమైనటువంటి తిరిగి జన్మించిన అనుభవంతో పాత జీవితాన్ని పూర్తిగా సమాధి చేసి నూతన సృష్టిగా మార్చబడి దేవుని కొరకు జీవించాలని ఒక తపన కలిగిన క్రైస్తవుడు ఎవడైనా ఉంటే వాడు పాపము చెయ్యజాలడు అంటాడు. ఏవాడు మామూలు మనిషి కాదా? అందరికి వస్తున్న శోధనలు వానికి రావా? మనంత గ్యారెంటీగా వాడు పాపము చెయ్యజాలడు అని బైబిల్ ఎందుకు మాట్లాడుతోంది అని అంటే, అక్కడ ఒక అద్భుతమైన సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అదేమనగా అతడు తనను భద్రము చేసుకుంటాడు, అతడు తాను కాపాడుకుంటాడు. తన ఆత్మీయ జీవితం కానీ వ్యక్తిగత జీవితం కానీ ఏమాత్రం దెబ్బతినకుండా బలహీన పడకుండా అతడు తను భద్రం చేసుకుంటాడు. ఈ రోజున క్రైస్తవుడికి, మరి విశేషంగా దైవ సేవకుడికి ఖచ్చితంగా తెలియాల్సిన ఒక విషయం, తనను ఎలాగో భద్రం చేసుకోవడము అనేది రావాలి. ఈ రోజుల్లో ఆరోగ్యం కాకపోయినా మిగిలిపోయిన ఆహారాన్ని పడవేయలేక కాపాడి దాచి మళ్ళీ దాన్ని తినే జ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. చరిత్ర కోసం, జ్ఞాపకార్థం ఉండటం కోసం తరతరాల వస్తు సంపదను కాపాడుకునే జ్ఞానాన్ని కలిగి ఉంటున్నాం. కానీ వీటన్నిటికన్నా విలువైన వ్యక్తివి నీవే కదా. నీకున్న వాటిలో అన్నిటికన్నా ఖరీదైంది దేవుడిచ్చిన రక్షణే కదా. నేను అనబడుతున్నటువంటి జీవితంలో విలువైనది దేహము కంటే ఆత్మే కదా. దానికి సంబంధించి నువ్వు ఏ మేరకు భద్రపరుచుకునే జ్ఞానాన్ని, మెలకువని, సామర్థ్యాన్ని సంపాదించుకున్నావు. దట్ ఈస్ వాట్ యువర్ క్రిస్టియానిటీ ఈస్. నీకు ఎన్ని వాక్యాలు తెలుసు, ఎన్ని ప్రసంగాలు చేయగలవు, ఎంతమంది పాస్టర్లకి కౌంటర్ వేయగలవు, ఎంతమంది ప్రసంగికులకు మార్కులు వేయగలవు. దట్స్ నాట్ యువర్ క్రిస్టియానిటీ. నువ్వు ఎంతగా భద్రపరచుకోగలుగుతావో దట్ ఈస్ వాట్ యువర్ క్రిస్టియానిటీ. క్రైస్తవ హక్కుల పరిరక్షణ కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కోసం గలమెత్తేవారు ఉన్నారు. బట్ మై హంబుల్ అపీల్ టు ఆల్ క్రిస్టియన్స్ టునైట్ ఈస్, అసలు క్రైస్తవ్యం కోసం, ఆ విలువల కోసం, వాటిని కాపాడుకోవటం కోసం ఏమి చేయొద్దా? దేవుని వాక్యం ఒక సవాలుతో కూడినటువంటి విషయాన్ని మన ముందు పెడుతోంది. వాడు దేవుని మూలముగా పుట్టినడైతే, అంటే బైబిల్లో 2 రకాల కేటగిరీస్ చూపిస్తాడు. ఒకడు దేవుని బీజము కలిగిన వాడు, ఒకడు సాతాను బీజము కలిగిన వాడు. ద సీడ్ ఆఫ్ డెవిల్ అండ్ ద సీడ్ ఆఫ్ గాడ్. దాన్ని హెబ్రీ 12లో దుర్బీజులు అనే ప్రస్తావన చేస్తాడు. ద సీడ్ ఆఫ్ సాటన్. అంటే నీలో దేవుని విత్తనం ఉంటే, దేవుని బీజం ఉంటే, కాస్త ఆధునిక భాషలో మాట్లాడాలంటే, ఇఫ్ యు క్యారీ ద డిఎన్ఏ ఆఫ్ జీసస్ క్రైస్ట్,
నీలో సహజంగానే వచ్చి ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే నిన్ను భద్రం చేసుకుంటూ రావాలి. అద్భుతంగా ప్రసంగం చేయటం వచ్చారు అన్నది కూడా సెకండరీ. మంచి అడ్మినిస్ట్రేటర్వా కాదన్నది కూడా సెకండరీయే. ఏది ప్రథమం కాదు, ప్రధానం కాదు. అన్నిటికన్నా కీలకం ఏమిటంటే నిన్ను భద్రం చేసుకుంటూ నీకు వచ్చి ఉండాలి. అది సామర్థ్యమో నిర్వహణ స్థాయో ఇలా చెప్పలేదు బైబిల్. వాడి లోపల దేవుని బీజం అంటూ ఉంటే వాడు ఖచ్చితంగా భద్రం చేసుకుంటాడని వాక్యం చెప్తుంది. అది ఎంత పెద్ద మాట. బలహీన పడుతున్నాను, కాపాడుకోలేకపోతున్నాను, పరిశుద్ధతను కోల్పోతున్నాను, తలాంతులను కోల్పోతున్నాను, కిరీటాన్ని కోల్పోతున్నాను, చివరికి ప్రార్థనా జీవితాన్ని కూడా కోల్పోతున్నాను, వ్యక్తిగత రహస్య ఏకాంత పరిశుద్ధ జీవితాన్ని కోల్పోతున్నానని చెబుతున్నవాడు ఏమనుకోవాలి? నీలో దేవుని బీజం ఉంటే శోధించబడతావేమో, కాస్త బలహీనమవుతున్నట్టుగా అనిపిస్తుందేమో, కానీ చివరికి భద్రపరుచుకుంటావు, కాపాడుకుంటావు. When you are on in that position, when you are not carrying that DNA in your life, something is wrong. శోధన రావటం సహజం, బలహీనత ఆవరించడం సహజం, నేను విపరీతంగా ఇబ్బంది పెట్టడం సహజం, ఇక నా వల్ల కాదేమో అనుకునే పరిస్థితి రావడం సహజం. కీర్తనకారుడు ఏమన్నాడు? నా కాలు జారెను అని నేను అనుకోనగా నీ కృప నన్ను బలపరిచిందని. ఇంక అయిపోయింది, నా పడిపోయానన్న పరిస్థితి వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అసలు శోధనే నాకు రాలేదంటే అది అబద్ధం. నేను ఎప్పుడు సరదాగా వ్యాఖ్యానిస్తుంటాను, నాకు అసలు ఎప్పుడు శోధన కూడా రాలేదంటే అబద్ధములకు జనకుడు ఒక అపవాది ఆశ్చర్యపోయేంత అబద్ధం అదని చెప్తాను నేను. దట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎనీబడి. అరే యేసు ప్రభుకే వచ్చింది కదా. మొదట ఆయన పరిశుద్ధుడు, మహాదేవుడు, పైగా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ముగించుంటే ఆయన దగ్గరికి పోయి వాడు ట్రై చేశాడు. నిన్ను ఎందుకు ట్రై చేయడు? ఎవడు అతీతుడు కనుక. ఒకవేళ శోధనే రాకపోతే ఇక నువ్వు పరిశుద్ధుడు అన్న మాటకి విలువ ఉంటుంది. ఒక చోట గుడ్డివాడికి సన్మానం చేశారట. నాకెందుకు సన్మానం చేస్తున్నారు అంటే, నీలో దొంగ బుద్ధి ఉందా లేదని రాత్రి టెస్ట్ చేసాం, లేదని తేలింది, అందుకే నీకు సన్మానం చేస్తున్నామన్నారట. ఎలా టెస్ట్ చేశారు అన్నాడట. రాత్రి నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్నప్పుడు నీ ప్లేటుకు సమీపంలోనే ఒక వజ్రపు టొంగరం పెట్టావు, నువ్వు తీయలేదు అంటే మీరు ఈ ముక్క రాత్రి చెప్పాల్సింది కదా అన్నాడట వాడు. ఇప్పుడు దాకా ఎందుకుంటుంది? ఈ ముక్క రాత్రి చెప్పుంటే తడి వేసిన లాగేద్దరు కదా. అంటే ఇప్పుడు వాడు దొంగతనం ఎందుకు చేయలేదంటే దొంగ బుద్ధి లేక కాదు, దొంగతనం చేసే ఛాన్సే లేదు మనకి. అసలు శోధనే రాకపోతే నువ్వేం పరిశుద్ధుడవయ్యా? అది ఎవడో పిల్లడు చెప్పాడంటే ఏ పరీక్ష పెట్టకపోతే నేనే స్కూల్ ఫస్ట్ అని. దట్ ఈస్ నాట్ క్రిస్టియన్. శోధన రావాలి, పరీక్ష రావాలా, అమ్మ బాబాయికి గెలవలేనేమో, తట్టుకోలేనేమో అని ఊగిసలాడిపోయి ఇక అయిపోయిందేమో అనే పరిస్థితుల్లో చివరి దాకా దేవుని కృపపై ఆధారపడి ఏడ్చి ప్రార్థన చేసి వాక్యాలు ఒప్పుకొని, వాగ్దానం ఒప్పుకొని, నానా తిప్పలు పడి పరిశుద్ధుల ప్రార్థన సహకారం తీసుకొని మొత్తానికి బచాయించి నిలబడితే దట్ ఈస్ వాట్ క్రిస్టియానిటీ. అసలు శోధన రాదు నాకంటే. అలాంటి మితిమీరిన స్టేట్మెంట్స్ ద్వారా వాడు ఎంత దొంగ క్రైస్తవుడో చెప్తాడు తప్ప అంతకనే ఉండదు. దాని గురించి ప్రజలు చాలా గొప్పగా అనుకుంటారు అనుకొని చెప్తాడు, కానీ దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. సెన్స్ ఉన్నవాడు ఎవడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు. యేసు ప్రభువుని అపరిమితంగా శోధిస్తే అపోస్తలుడైన పేతురుకి మరొక ప్రార్థన సహకారం కావాల్సి వస్తే ఏమంటాడు? ఇస్కరియోతు పడిపోయిన తర్వాత భయంకరమైన టెన్షన్లో, ఆందోళనలో, పిరికితనంతో దుందుడుగా కంగారు పడిపోతున్న పేతురు దగ్గరకు చేసుకుని ఏమన్నాడు? నానా నిన్న రాత్రి ఆడవుటైపోయాడు, అదే టైంలో అపవాది నిన్ను కూడా శోధించాడు, కానీ నీ కొరకు నేను వేడుకుంటుని నువ్వు ఉన్నావు ఈ రోజున అంటాడు. పేతురు లాంటి ప్రధాన అపోస్తలుడికే పరలోక రాజ్యపు తాళపు చేయి గుర్తు అయిపోయాడు, అదే టైంలో అపవాది నిన్ను కూడా శోధించాడు, కానీ నీ కొరకు నేను వేడుకుంటుని నువ్వు ఉన్నావు ఈ రోజున అంటాడు. పేతురు లాంటి ప్రధాన అపోస్తలుడికే పరలోక రాజ్యపు తాళపు చేయి గుర్తు పొందేసుకున్నోడికే
ఒక ప్రేయర్ సపోర్ట్ అవసరమైంది, లేకపోతే ఆ రాత్రి పడిపోయేవాడినట. పరిశుద్ధుల ప్రార్థన లేకుండా, పరిశుద్ధుల ప్రార్థన సహకారం లేకుండా, అభిషేకించబడ్డ వారి ప్రార్థన సపోర్ట్ లేకుండా నీకున్న నాలెడ్జ్తో, కెపాసిటీతో, ఎక్స్పీరియన్స్తో బచాయించగలమనుకుంటే అది వాక్యానుసారమైన క్రైస్తవ్యం కాదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎస్, వి నీడ్ టు హ్యావ్ ద ప్రేయర్ సపోర్ట్ ఆఫ్ సెయింట్స్. డోంట్ జస్ట్ ఫీల్ సో ఇండిపెండెంట్. I can manage on my own. So-called experience Christianity from forefathers, we know Bible. So what? Yeah. From Adam, Satan knows everybody. 4 తరములుగా మేము వాక్యం ఎరిగిన వారమంటే ఆదాము కానించి మనుషులు ఎరిగిన వాడు ఆడు. ఈ డైలాగులతో ఎవడు సాతాన్ని కంట్రోల్ చేయలేడు కదా. ఒకటే, దేవుని బీజము నీలో ఉంటే అనండి. మనకు రావలసిన విద్యలేంటి? పాటలు, ప్రార్థనలు, ప్రసంగాలు, మేనేజ్మెంట్లు, తెలివితేటలు, ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ రాపోయినా మనల్ని మనం భద్రం చేసుకోవటం అయితే వస్తుంది. ఆమేన్. ఇప్పుడు ఎవరు భద్రంగా ఉన్నారు చేతులు ఎత్తమనే లాంటి దుర్మార్గమైన ప్రయత్నం నేనేమి చేయను. ఎందుకంటే నేను వచ్చింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో, పరువు తీయడానికో కాదు. మీతో కలిసి ప్రార్థన చేసి ఒకవేళ దేవుని కృప ఇంకా ఎక్కువగా ఎవరికైనా అవసరమైతే వారి పక్షంగా దేవుని సేవకునిగా మీకోసం ప్రార్థన చేయడానికి. ఆమేన్. ఒక సవాల్ పెడుతున్నాడు దేవుడు మన ముందు. దేవుని మూలముగా పుట్టిన వాడివైతే నువ్వు కాపాడుకోవాలి రాబాయ్. ఈ దేవుని బీజమును గురించిన ప్రస్తావన వచ్చింది కనుక ఒకసారి ఆ మాట ప్రస్తావించి వెళ్ళిపోతాను నేను. హెబ్రీ పత్రిక 12:7 ఏమంటాడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పాలు పొందిన ఎడల కుమారులు, పాలు పొందకపోతే దుర్బీజులే గారి కుమారులు. అంటే when somebody is not accepting the punishment from above, వాళ్ళు దేవుని బీజం లేదు. పాస్టర్ గారైనా, సంఘ పెద్ద అయినా, కొత్తోడైనా, పాతోడైనా, ఎవరైనా కరెక్షన్ యాక్సెప్ట్ చేయకపోతే, దిద్దుబాటును అంగీకరించకపోతే, పనిష్మెంట్ని స్వీకరించకపోతే మంచిది కాదండి, బాగోదండి కాదు. నువ్వు అసలు దుర్బీజుడివి. నువ్వు ఎవరివిగా, నో మ్యాటర్ హూ యు ఆర్. If you are ready, if you are not ready to accept correction, you are carrying the seed of devil, not the seed of God. ఆ మధ్య ఒక నా దగ్గరికి పరిచర్యకు వచ్చాడు. ఒకరోజు తెల్లవారేసరికి సూట్ కేసు సర్దుకొని గుమ్మలో నుంచున్నాడు. ఎవరా అంటే వెళ్ళిపోతానన్నాడు. ఏమైందిరా అంటే, వాడు కుల్లా నాకు చెప్పిన ముచ్చట. అంకుల్, నన్ను ఎవరైనా క్వశ్చన్ చేస్తే నాకు నచ్చదు అంకుల్. నన్ను నువ్వు ఇంకొక క్షణం ఉన్నా నాకు నచ్చదురా. ఎగ్దమ్ శైతానిగా బేటామనిగా అయితే చెల్లరే ఆశే. ఎవడివిరా నువ్వు? అసలు నిన్నెవడు ప్రశ్నించకూడదా? నిన్నెవడు ఏమనకూడదా? నిన్ను అసలు అడగకూడదా? ఎవడురా నువ్వు? మరి దారే పోయేవాడు నిన్ను అడిగితే సాత్వికంతో జవాబు చెప్పని యేసు ప్రభు చెప్తుంటే, ట్రైనింగ్లో ఉండి, శిష్యరికలో ఉండి, పరిచర్యలో ఉండి, తరబీదులో ఉండి దాన్ని ఎవడు ప్రశ్నించకూడదంటే నువ్వు దుర్బీజుడివి. దేవుని బీజం లేదు నీతో. ప్రశ్నిస్తేనే అంతకాడికి వస్తే, శిక్షిస్తే ఏమవుతావరా నువ్వు? ఉల్టా మీడియా చంపేస్తావా? నువ్వు దేవుని బీజము కలిగిన వ్యక్తివైతే కాపాడుకుంటావు. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి, నిన్ను శుద్ధి చేయడానికి, నిన్ను సరిచేయడానికి, నిన్ను బలపరచడానికి దేవుని వాక్యము కానీ, దేవుని ఆత్మ కానీ, దైవ జనులు కానీ ప్రయత్నించినప్పుడు ఆ సరిచేయుటను, ఆ దిద్దుబాటును, ఆ శిక్ష చేయుటను నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే, ఇది నాకు మంచిదే కదా, నా మేలు కోసమే కదా, నా ఆత్మీయ జీవిత ఔన్నత్యం కోసమే కదా అనే ఒక భావనలో ఉందో, కొద్దో గొప్ప దేవుని బీజం ఉన్నట్టు లెక్క. లేకపోతే అసలు మన డిపార్ట్మెంటే కాదు. అసలు ఆ బీజమే లేకపోతే యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు చర్చ్, యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు క్రైస్ట్. నువ్వు దేవునికి, దేవుని సంఘానికి చెందినవాడివి కాదు. అసలు
50వ కీర్తనలో ఏమన్నాడు దేవుడు? అసలు నా మందిరంలోకి రమ్మన్న వాడేవాడు నిన్ను, నా నిబంధన నోట వచ్చించేది. అసలు ఎవడు రమ్మన్నాడు చర్చికి? మళ్ళీ ఇంకా వాక్యాలు మాట్లాడతావేంటి, పో బయటకు అన్నాడు. ఇతగాడు చేసిన పాపేంటి? దశమాకు వెళ్ళేదంటే బోల్డ్ ఇచ్చాడు. ఇప్పుడు భక్తులందరూ దశమాకు ఇస్తున్నాం కనుక ఐ హావ్ ఎ చర్చ్ మెంబర్ బికాజ్ ఐ యామ్ పేయింగ్ మై టైత్ హియర్. క్రైస్తవ్యం కూడా, సంఘం కూడా ఆర్థిక లావాదేవీల ప్రాతిపదికనే మనుగడ సాగించడమా ఏమిటి? దౌర్భాగ్య దరిద్రమని. చిచ్చి 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 చిచ్చి. నీలో దేవుని బీజం ఉంటే నువ్వు దేవునికి సంబంధించినోడివి. ఏంటో దేవుని బీజం ఏంటది? భద్రం చేసుకోవటం రావాలి, కరెక్షన్ యాక్సెప్ట్ చేయాలి. అక్కడ అన్నాడు, అసలు నా మందిరంలోకి రామన్న వాడెవడో, నిబంధన నీ నోట వచ్చించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యమైన కదా. అంటే కరెక్షన్ యాక్సెప్ట్ చేయకపోతే చర్చకి రాకూడదండి ఎవడు. అసలు దేవుని వాక్యం నోటితో పలకూడదంట మరి ఎవడైనా సరే. ఇప్పుడు మన పాయింట్, దేవుని బీజం ఉందా లేదా? Forget about so-called experience Christianity and all the things you have done for the Lord in ministry. Just check yourself whether you have the God's seed or not. Unfortunately, you may be carrying the seed of devil, which is very dangerous for the society also. దేవుని భయము కలిగి పశ్చాత్తాపడి ఒకవేళ దేవుని బీజమును కాక దుర్బీజమును కానీ ఒకవేళ కలిగి ఉంటే దేవుని పాదాల మీద పడి సరి చేసుకుని నూతన పరచబడి ఒక నూతన సృష్టిగా మారిపోయి కొత్తగా జన్మించిన శిశువును పోలి నీ ఆధ్యాత్మికతను మరలా ప్రారంభిస్తే నీకు ఇక తిరుగుండదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పొచ్చు, పర్లేదు అందరూ హల్లెలూయా. ఈ రాత్రి మన పాయింట్ ఒకటే, దేవుని బీజము కలిగిన వాడైతే తన్ను భద్రం చేసుకుంటాడు. క్రైస్తవుడికి ఏమి రావాలి? విశ్వాసికి ఏమి రావాలి? సంఘానికి ఏమి రావాలి? దైవజనుడికి ఏమి రావాలి? నిన్ను కాపాడుకోవటం రావాలి, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని రావాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవడం రావాలి, నీ సమర్పణను కాపాడుకోవడం రావాలి, నీ ప్రతిష్టను కాపాడుకోవడం రావాలి. చల్లారిపోవటం కానీ, పోగొట్టుకోవటం కానీ, చేజార్చుకోవటం కానీ, కోల్పోవటం కానీ క్రైస్తవ విజయ లక్షణం కాకూడదు. It is a serious and a severe warning from the Holy Spirit God tonight for every Christian. చాలా మంచిగా తీవ్రంగా తీసుకునవలసిన ముచ్చట. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు. Can somebody say amen for that? Amen. దేవుని మూలముగా పుట్టినవాడు చెప్పండి ఏం చేస్తారు? చెప్పండి, తన్ను భద్రం చేసుకుంటాడు. భద్రపరుచుకోవాలి, కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి. దుష్టుని చేతికి దొరకకుండా, ఎత్తుకొని పోకుండా, అపహరింపబడకుండా, నష్టపోకుండా కాపాడుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని సంగతులు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాపాడుకోవాలి. ఆమేన్, ఆమేన్. భద్రపరుచుకోవాలి, కాపాడుకోవాలి. ఈ తీవ్రమైన పాఠాన్ని సీరియస్గానే మీరు తీసుకోవాలని నేను ప్రభు పేరట కోరుతా ఉన్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోకి వచ్చినంతైతే మీరు చదవండి. మనము కాపాడుకోవలసిన సంగతిని గురించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. పౌలు తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుకాక
పరిశుద్ధత యందు తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలనో ఎరిగి ఉండుటయే దేవుని. క్రైస్తవుల నోట అపరిమితముగా వాడబడే పదం ఏంటో తెలుసునా అండి? దేవుని చిత్తం. గూగుల్ మరి దేవుని చిత్తం అండి, దేవుని చిత్తం అండి, దేవుని చిత్తం అండి. వీడికి ఆల్రెడీ పెళ్ళి, ఒక అమ్మాయి నచ్చుద్ది, వీళ్ళ కుటుంబానికి అమ్మాయిని చేసుకుంటే 3 ఎకరాలు కలుసుద్ది, ఒకటే కూతురు అంట, డబ్బులు బోల్డ్ ఉన్నాయి అంట. ఈ పనికి మళ్ళా దౌర్భాగ్యపు లెక్కలన్నీ సెటిల్ అయిపోతాయి. లాస్ట్లో వచ్చి పాస్టర్ చెప్తారు, మరి బాబుకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి. దేవుని చిత్తం అండి. వీడి చిత్తం ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది, సంతకాలు కూడా అయిపోయినాయి, పొనవ పుచ్చుకున్నాడు, సర్వం సమర్పయామి, మొత్తం దొంగ వ్యవహారం ఇది. ఈయన గారికి ఏం తెలుసు? పాస్టర్ గారండి బాబు పెళ్లి చేద్దాం అనుకున్నాండి, మరి మనం ప్రయత్నం చేస్తే అవుతుందండి. దేవుని చిత్తం అండి. ఒక వారం ప్రార్థన చేశాక అప్పుడు బయట పెడతారు, మరి దేవుని దయ వల్ల మీ ప్రార్థన పెట్టండి, దేవుడు అనుకూలపరిచాడు. పాస్టర్ గారు పాప సంతోషపడి ఒక్క వారం ప్రార్థన చేస్తే సంబంధం సెటిల్ అయిపోయిందని. మరి భూమి మీద అందరికన్నా అమ్మాయికుడు పాస్టర్ కదా, మైక్ పట్టుకుని అరుపులు కేకలు తప్ప మ్యాటర్ ఏముండదు. వీళ్ళు ఏం చెప్తే నమ్మటమే, ఏసు రక్తమే చేయం. భూమి మీద ఎవరినైనా బోల్తా కొట్టించాలంటే పాస్టర్ గారే అందులో. ఇప్పుడు ఎవడైనా విశ్వాసి పొలోమ నుంచి బలిపీఠం దగ్గర పడి ఎడిసేసాడు, ఏమనిపోతుంది పాస్టర్ గారికి? అయ్యి బాబాయ్, దేవుడు నా సేవని ఆస్వాదించాడు. బలమైన పశ్చాత్తాపాత్మ సంఘం మీదకి వచ్చేసింది. చాలా తడి పొడిగా ఉండే మనిషి రాత్రి కన్నీళ్లతో కరిగిపోయింది. హల్లెలూయా, గొప్ప విజయం వస్తుంది సంఘంలో అనుకుంటాడు. వాళ్ళు బయటికి వెళ్ళి కోట మామూలే. మళ్ళీ ఈ పెళ్లికి సంబంధించి నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తుంటాను, మీకు కూడా చెప్తాను. 4 ముక్కలో దేవుని చిత్తాన్ని అడ్డగోలుగా వాడేస్తున్నారని చెప్పేసి ABCDEFGలు అంటారు. ఒక పెళ్లి సంబంధంకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆత్మీయులా కాదా, మారు మనసు పొందారా, రక్షణ అనుభవం ఉందా, పరిశుద్ధాత్మ నమ్ముతారా, దేవుని దర్శనానికి లోబడతారా, సంఘమా, సహవాసమా, ఈ కదా చూడాలి. అబ్బే ఫస్ట్ ఏజ్ చూస్తారు. ఏజ్ సెట్ అయితే ఓకే, పర్లేదండి. 2 బ్యూటీ, అమ్మాయి బాగుంటుందా, అయ్యి బాబాయ్ వద్దులేండి బాబా. 3 నీచ నికృష్ట పాపిష్ట సిగ్గుమాలిన క్యాస్ట్, ఏమాత్రం రోషం లేని సన్నాసి రకం క్రైస్తవుడు చూసే వ్యవహారం. ఉత్తి కాగితాన్ని మాత్రమే మనకు వచ్చే చీప్ క్వాలిటీ క్రైస్తవుడు ఆడు. అది కూడా చూస్తాడు. ఎవరా ఎన్ని ఆదివారం మాట్లాడుకోకూడదు, ఇప్పుడే చెప్పో. అది కూడా అయిపోయిన తర్వాత పరమ కిరాతకమైనటువంటి డౌరీ ఇది కూడా మాకేమొద్దండి, అమ్మాయికే, మీ అమ్మాయికి ఏమి ఇచ్చుకుంటారో మాకేమొద్దు, మీ అమ్మాయికే. ఈ దొంగ తెలివితేటలు ఎవరికి తెలియదు మొత్తానికి. అది కూడా అయిపోయిన తర్వాత ఎంతకీ అమ్మాయికి చదువుకుందంటారా, ఎడ్యుకేషను. అది కూడా అయిపోయిన తర్వాత ఫ్యామిలీ, కుటుంబం. ఎంత ఏంటి 5 ఆడపిల్లలా? వద్దులే బాబు, తలక మొక్క పంచితే మా ఊడికి ఏమవుతుంది, వద్దు. ఇన్ని సెటిల్ అయిపోతే అప్పుడు గాడ్స్ విల్ ఇవన్నీ ఫిక్స్ చేసుకొని చర్చకు వస్తాడు. ఎన్ని సెట్ అయితే మరి బాబుకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి, దేవుని చిత్తం అండి, అయ్యగారు ప్రార్థన చేయమంటే బాబా అయ్యగారికి ఏం తెలుసు, అలాగే నన్న ప్రార్థన చేద్దాం. మళ్ళీ అయ్యగారు వచ్చి, అయ్యగారు దేవుడు మీ ప్రార్థనలకి సెట్ అయిపోయింది అయ్యగారు అంటే పాపం సంతోషపడిపోతాడు. అవునా నాన్న, దేవుడు ఎంత కృపగలవాడనా? లేదండి మీ ప్రార్థనేనండి అయ్యగారు, మీ ప్రార్థనేనండి అని. ఇప్పుడు ఇంతకీ ఏం చేస్తాడు అయ్యగారు? ముందరకాలకి బంధం వేస్తాడు, ఏమీ చేయకుండా. ఈ ఆచారాలు సాంప్రదాయాలు, పట్టుకునేది, ఎత్తుకునేది, మోసుకునేది, కట్టుకునేది, పోసుకునేది అన్నీ అడ్డం రాకుండా వేస్తున్నాడు అయ్యగారి మీద, కాళ్ళ మీద. అడ్డగోలుగా పిచ్చిగా ఎవడికి నచ్చినట్టుగా వాడుకునే విపరీత పదం ఏంటి? మహా లోపు అయిపోయింది ఆ పదం. ప్రతి ఒక్కడి మాట్లాడితే దేవుని చిత్తమన్నా మనం ఏం చేయగలం? ఇలాగ ఒకడు వాగుతుంటే నేను అన్నాను మొన్న, రే అసలు నీ ఉద్దేశంలో దేవుని చిత్తం ఏంట్రా అన్నాను. దొరికితే దేవుని చిత్తం అన్నా, జరగకపోతే దేవుని చిత్తం కాదనుకుంటామన్నా, అంతే. మరట్లే భూమి మీద జరిగేట్లో 90% దేవుని చిత్తం కానియరా? 90% పాపాలే. వామ్మో, అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, మోసాలు, మానభంగాలు, బలాత్కారాలు, దోపిడీలు, దుర్మార్గాలు, అవినీతులు, అక్రమాలు. అసలు జరిగే 90% పాపమే కదా. ఇప్పుడు అంతా జరిగిందంతా అంటే జరిగితే దేవుని చిత్తం, జరగకపోతే 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తాడు, పని అవ్వలేదు, దేవుని చిత్తం కాదన్నా. జరిగితే, జరగకపోతే నీ స్టాండర్డ్ మండిపోను. నీకు బైబిల్ నాలెడ్జ్ ఇంతే ఉందా?
వాక్యం చదివిసావా? ఆ దేవుని చిత్తమా కాదా? మనకు అద్భుత భక్తుడు నా దగ్గరకు వచ్చానా, దేవుడు మీ ప్రార్థనలు ఆలకించి నాకు జాబ్ ఇచ్చాడన్నా అన్నాడు. నేను ఎన్ని పడున్నానుగా అన్నీ దేవుని స్తోత్రం వల్ల. ఏం జాబురా అన్న? బార్ షాప్లో వచ్చిందంట. రే శైతానికి బేటా కైసే జాబ్ మిలారో చూసో అడుగు. మళ్ళీ అందులో నా ప్రార్థన వల్లంట. అమ్మ దుర్మార్గమా, ఇది న్యాయమట్రా? దేవుని భయం ఉందని కడుపులేడికి. ఇది అదే 15,000 రూపాయల జీతానికి మరో కిరాణా కొట్లోనో హోటల్లోనో కూడా జాబ్ వచ్చింది. కానీ ఎక్కడైతే టిప్స్ రూపంలో మరో 10,000 వస్తాయట. నేను అన్నాను, నువ్వు మర్యాదగా తొందరగా ఇంటికి వెళ్ళిపో, ఉపవాసం ఉండి శుద్ధీకరణ ప్రార్థన చేసుకొని మార్మల్స్ పొందుకొని, లేకపోతే దెబ్బలు తినేస్తావు అనవసరం అని చెప్పి. నేను డౌట్ పడాలని వచ్చానంటున్నాడు. నేను అనేది ఏంటి? దేవుని చిత్తం ఏంటి సార్? జరిగితే దేవుని చిత్తం, జరగకపోతే కాదా? నీకు లాభం కలిగితే దేవుని చిత్తమా, ప్రయోజనం అయితే దేవుని చిత్తం కాదు. పనికి మాలిన మాటలు, పనికి మాలిన భావజాలం. ఏమంటే దేవుని చిత్తం అంటే మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలో ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. పొరపాటు అయిపోయిందని, బలహీనం అయిపోయిందని, జారిపోయి రోషం తక్కువ మాట్లాడుకో. ఈ ఘటమునగా శరీరమును, ఈ కొండను ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండటమే. ఈ సంబంధం కరెక్టా కాదా దేవుని చిత్తం వల్ల తెలియదు. చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నామని మరి దేవుని చిత్తం ఏంటో తెలియని దేవుని చిత్తం కోసం కనిపెడుతున్నావు, బాగుంది, శభాష్. మరి తెలిసిన దేవుని చిత్తాన్ని ఏం చేసావురా? నీ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను ఎరిగి ఉన్నట్టు దేవుని చిత్తం కదా. ఇది ప్రకటించబడిందిగా. ఇట్ ఈస్ వెల్ డిక్లేర్డ్. అందరికీ ప్రకటించబడిన తెలిసిన సత్యం కదా. మరి తెలిసిన చిత్తమును పాటించడానికి నీ ప్రయత్నం ఎంత, నీ ప్రయాస ఎంత? ఈ రోజున ఒక మంచి మాట మీ హృదయంలో తీసుకోవాలి. దేవుని మూలముగా పుట్టిన వాడైతే తనని ఏం చేసుకోవాలి? భద్రపరచుకోవాలి, కాపాడుకోవాలి. దేవుని బీజం ఉంటే అదే దాని గుర్తు. నువ్వు ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి మళ్ళీ బుర్రం చక్కలు అయ్యారో మీరు ప్రార్థన చేసి కనిపెట్టి చెప్పండి, నాలో దేవుని బీజం ఉందో లేకపోతే సైతాన్ బీజం ఉందో, అంత అవసరం లేదు. ఒక 24 గంటల కాలం నీ లైఫ్ నువ్వు స్టడీ చేయి, నీకు అర్థమైపోద్ది. ఈ దినమంతా నువ్వు కాపాడుకోగలిగావా? మాటల్లో పడిపోయావా, చూపుల్లో పడిపోయావా, తలంపుల్లో పడిపోయావా, స్పర్శలో పడిపోయావా, డబ్బులో పడిపోయావా, స్త్రీలో పడిపోయావా, పురుషుల్లో పడిపోయావా? ఎక్కడా నీకు అర్థమైపోద్ది. కాపాడుకోవడం భద్రపరచుకోవడమే దేవుని బీజము కల దేవుని బిడ్డ లక్షణం. ఏం కాపాడుకోవాలి? ఘటమును అనండి గట్టిగా. ఘటం అంటే కొండ, శరీరం. శరీరము కూడా పరిశుద్ధంగా కాపాడుకునే ఒక ఆజ్ఞ క్రైస్తవుడికి ఇవ్వబడింది. నా మనసంతా నీదే ప్రభా, తలంపంతా నీదే ప్రభా, హృదయంలో నీవు ఉన్నావు ప్రభా. శరీరం గురించి మాట్లాడా. ఎవడికి కనబడని, ఎవడికి అందుచెక్కని హృదయం గురించి మర్మాలు మాట్లాడబాకు. నీ శరీరం సంగతి ఏంటి? ఏమంటుంది వాక్యం? దేవుని ఎరుగని అన్య జనుల వలె కాక. ఏదనంటే చిన్న ప్రభు తెలియదండి, వాక్యం తెలియదు, దైవ జ్ఞానం లేదండి, అన్యులు కదండి. యేసు ప్రభువే దేవుడనే ఒక్క విషయం తెలిసినంత మాత్రానే నువ్వు నెత్తి నిండా దైవజ్ఞానం కలిగిన మహాభక్తుడు అయిపోయావు. యేసయ్య దైవత్వాన్ని అర్థం చేసుకున్నంత మాత్రాన వాళ్ళందరూ జ్ఞానహీనులు అయిపోయారు. పూర్వ టన్నుల కొద్దీ ఎంత జ్ఞానం ఉన్న మహాశయ, నువ్వేం చేసావు నాయనా? రోజు పాపమే, బలహీనమే, జారిపోవడమే. చూసేవన్నీ అనుమతించబడినవేనా? తాకినవన్నీ పవిత్రమైనవేనా? ఆశించేవన్నీ కరెక్టేనా? దోబూతులాడుతున్న ఆశలతో ఊసులాడుతున్న వ్యవహారం అంతా నిక్కచ్చేనా?
మీరు దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందుకాక తన ఘటమును శరీరమును ఎలాగూ కాపాడుకోవాలో. పాపిష్టి లోకం గనక అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు గనక, లేనిపోయిన ఆశలు రేపెడుతుంటారు గనక, రకరకాల ప్రలోభాలకు అవకాశాలు ఉన్నాయి గనక, ఈ ప్రపంచములో నా శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. ఏంటో నన్ను ప్రార్థన చేసుకుని వెళ్తున్నాను కానీ ఇదో రకంగా తెలియని రీతిగా కాదు, తెలిసి ఉండాలి నీకు. నాకు అనిపిస్తుంది ఆడపిల్లలకు ఉన్న దేవుని విశేషమైన కృప ఏంటంటే, అట్లా మనిషి అట్లా దాటిపోతే ఒక్కసారి మనిషిని చూస్తే అతని చూపులో కానీ ప్రవర్తనలో కానీ ఏమైనా కాస్త తేడా అనిపించినా, భూమి మీద ఏ లైట్ డిటెక్టర్కి ఏ పరికరానికి దొరకపోయినాడు, ఆడపిల్ల మనసుకు అర్థం వీడి కొంచెం తేడా ఉన్నాడు, వీడి కొంచెం డేంజరస్ పిల్లలో ఉన్నాడు, అర్జెంటుగా అర్థమైపోయే ఇంత ప్రపంచంలో ఎవరికి లేనంత టెక్నాలజీ దేవుడు బిడ్డ నీ చేతిలో పెట్టాడు కదా. ఒక సెకండ్లో అటు దాటిపోయేలోపు అమ్మో వీడేంద్రో కొంచెం తేడా ఉన్నాడు, నీకంత స్పీడ్గా అర్థమయ్యేంత కెపాసిటీ చేసినప్పుడు ఇచ్చాడు కదా. మరి బలహీనరాలు ప్రభా, బలహీనరాలు ఎరా, నీకున్న కెపాసిటీ భూమి మీద ఏ కంప్యూటర్కి లేదు, నీకున్న నాలెడ్జ్ ప్రపంచంలో ఏ సిస్టమ్కి లేదు, అంత శక్తి పెట్టాడు దేవుడు. అంటే నీకు అర్థమైపోతుంది, ట్రిగర్ అయిపోతున్నావు, ఇది కొంచెం తేడాగా ఉన్నాడు, ఇది కరెక్ట్ కాదని. ఆ జ్ఞానమును దేవుడు నీలో పెట్టాడు, ఇన్బిల్ట్ కెపాసిటీ అది. కొత్తగా ట్రై చేయక్కర్లా, కౌన్సిలింగ్కి వెళ్ళక్కర్లా, కాలేజీకి వెళ్ళక్కర్లా, నీలో కృప ఉంది. నువ్వు తోలి తొట్టులకు ఛాన్సే ఉండకూడదు, ఎందుకంటే నీకు అర్థమైపోద్ది. అలాంటి ఒక విశేషమైన జ్ఞానం ఎంత అమాయకురాలు పల్లెటూరు మొద్దు నువ్వు పేరు పెట్టిన బిడ్డ కూడా ఉంటుంది ఆ కెపాసిటీ. ఒక్క క్షణంలో తన మనసుకు తెలియకుండా ఇబ్బంది అనిపిస్తుంటుంది, ఇదేదో తేడా ఉందరావు, సౌకర్యంగా అనిపించదు, మంచిగా అనిపించదు, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అనిపిస్తుంది, దాటిపోదాం అనిపిస్తుంది, చూడొద్దు అనిపిస్తుంది. ఇదంతా ఏంటి? నేను కాపాడుకున్నట్టుకు దేవుడు ఇల్లు పెట్టిన ఒక విశేషమైనటువంటి దైవికమైన సామర్థ్యం అది. ఇంత కెపాసిటీ ఉన్న నువ్వు మిస్ అయ్యేదట. సహజంగానే ఇంత కెపాసిటీ ఉంది. ఇప్పుడు యేసు నీ లైఫ్లోకి వచ్చాడు, నీకు వాక్యం తెలుసు, నీకు పరిశుద్ధాత్మ ఉంది, ప్రార్థన చేసేవారు ఉన్నారు, ఉపదేశం చేసే దైవజనులు ఉన్నారు. ఇంతమందిని పెట్టుకోడుగా బలహీనరాలు ప్రభా, పడిపోతున్నాను ప్రభా, ఎవరికా ఏ క్లాస్ అని కాన్సెప్ట్ స్కూల్లో చేరి మళ్ళీ రోజు ట్యూషన్లు పెట్టించుకొని ప్రైవేట్ క్లాసులు పెట్టుకొని ఒంటి గంట చదివి ఫెయిల్ అయిపోతే బుర్రలేకపోతే సరే ఎందుక ముద్ద అవుతారు? మరి టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఎంతకాలం? మన మావాడు ఒకడు తన బిడ్డ ఫెయిల్ అయిపోతే నా దగ్గర కన్నీరు గడిచాడు. ఏమని తెలుసానా? అన్నా దానికి మంచి పొటెన్షియల్ ఉందన్నా, అయినా ఎందుకు ఫెయిల్ అంది అర్థం కావట్లేదు. ఎవరికైనా ఏడుపదే వచ్చింది. సహజంగా ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటే, జ్ఞానం లేకపోతే, కెపాసిటీ లేకపోతే ఇంక ఫోన్లే అన్నా పాపం దాని కెపాసిటీకి మించిపోయిందని తండ్రికే తల్లికే జాలేస్తుంది. ఉండి కూడా పాస్ అవ్వకపోతే మనల్ని చూస్తే తండ్రికి అదే బాధ కలుగుతుంది. వీళ్ళలో కావలసిన సామర్థ్యం నేను పెట్టాను, ఎందుకంటే జరుగుతుంది. తండ్రికి బాధ కలగదా? ఈ భక్తుడు అప్పుడే కొనిపోబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాన్న ఎంత లెక్కెళ్ళొచ్చావు? హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని ప్రజలను శ్రద్ధగా ఈ మాటలు వినాలని కోరుతున్నాను. నేను చెప్తున్నాను, నా మనసు పవిత్రమండి, నా అంతరంగం పవిత్రం, హృదయం పవిత్రమండి, నా దేవునికి తెలుసండి. డైలాగులతో శరీరము కూడా పవిత్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వాక్యం చెప్తుంది. అసలు అదే దేవుని చిత్తమని వాక్యం చెప్తుంది. దేవుని ఎరిగిన వాడివైతే ఈ ఘటమును కూడా పరిశుద్ధంగా కాపాడుకోవటమే దేవుని చిత్తం. అదే అజయ్ 7వ వచనంలో మీరు పవిత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు, కానీ అపవిత్రులుగా ఉండడానికి మీరు అసలు మీ పిలుపే పరిశుద్ధత. నేను సేవా పిలుపు కోసం కనిపెడుతున్నాననియా, ఫుల్ టైం కోసం కనిపెడుతున్నాననియా, నా ఏ ప్రాంతంలో చేయాలో కనిపెడతాను. కనిపెట్టకుండానే ముందు చెప్పేసిన చిత్తం ఏంటి? పరిశుద్ధత. దాని సంగతి ఏం చేసావు? సేవలో జ్వరపట్టాక, ప్రసంగాలు మొదలెట్టాక, జనం మీద చేతులు వేసి ప్రార్థన చేశాక, నీ దరిద్రం దానికి ఇంపార్ట్ అయిన తర్వాత అప్పుడు పరిశుద్ధకు వస్తావా? కడుపులో దేవుని భయం ఉండాలి. ఎవరికైనా పరుచుకుంటేనే దేవుని బీజం ఉన్నట్టు.
ఏం కాపాడుకోవాలి? ఘటమును, శరీరమును. అనండి, నా శరీరమును కూడా పవిత్రంగా కాపాడుకోవాలి. అనండి, ఏం పర్లేదు, మరొకసారి నా మీద కోపం చేసుకోకుండా ఇంకోసారి అనండి. ఆమేన్. నేను చూస్తుంటానండి, ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నా కదా, ఫ్లైట్లోను ట్రైన్లోను, న్యూస్ పేపరు ఇప్పుడు 5 రూపాయలకి వచ్చింది, ఒకప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు. ఈ న్యూస్ పేపర్ కొనుక్కున్నవాడు చదివి పక్కన పెడతాడు. ఈ కొనుక్కోనోడు ఈ 5 రూపాయల కోసం బ్యాన్ కొట్టుకోడు, చదువుతాడు. ఆడికని ఈడు ఎక్కువ చదివేస్తాడు, మళ్ళీ తీసేసుకుంటాడని టెన్షన్తో. సరే మొత్తం చదివేసిన తర్వాత తెలిపేటప్పుడు దిగే, నా పేపర్ స్టేషన్ వచ్చేసిందా, ఇవ్వు. ఆల్రెడీ చదివేసావు కదరా, ఏ అలమారలోనో ఎక్కడో ఎత్తాకే కదా, చెత్త పోగేసి పొట్లం కడతాకే కదా. నేను కొనుక్కున్నాను, 5 రూపాయలు పెట్టుకున్న దాన్ని ఎప్పటికీ వదిలిపెట్టవు కదా, మరి నీ జీవితం ఎందుకు అలా వదిలేస్తున్నావు సైతానికాడికి? నేను మా సంఘంలో రెగ్యులర్గా చెప్పే డైలాగ్ ఏంటంటే, నువ్విచ్చే కానుకల కన్నా నీ సమస్తం కన్నా నువ్వే కాస్ట్లీ. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా ఆ డబ్బు కన్నా నువ్వే కాస్ట్లీ. నీకన్నా విలువైన వ్యక్తి ఎవరున్నారు భూమి మీద? యూనిక్గా దేవుడు తయారు చేశాడు. నీ వేల ముద్దల ప్రత్యేకం, నీ సమస్తం ప్రత్యేకం. నిన్ను ఎంత ఇష్టపడి కోరుకొని దేవుడు తయారు చేసుకున్నాడు. నీ వల్ల కావట్లేదని తానే దిగి వచ్చి ప్రాణం పెట్టి అపవాది చేతిలోంచి విడిపించుటకు క్రయధనం చెల్లించుకుని రక్తాన్ని ఇచ్చి కాపాడుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు, పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ ఆత్మని ఇచ్చాడు, పరిశుద్ధ జీవితానికి ఉపకరించే ఉపదేశాలు చేయటకు సేవకుల్ని ఇచ్చాడు, బలహీనం అయిపోకుండా ఒంటరితనం లేకుండా బలపడడానికి సహవాసాన్ని ఇచ్చాడు. ఇన్ని ఏర్పాట్లు చేసి కొంతకాలమే బిడ్డ, ఎంతకాలం ఉన్నాను నాన్న ఈ లోకంలో, కొంచెం కాపాడుకుంటారా, తీసుకెళ్ళిపోతానరా, మీకు అన్నీ అరేంజ్ చేస్తున్నాను రా, వస్తున్నాను రా అంటే ఈ లోపు కక్కుర్తి పెడితే బతుకునేమనాలా? సిగ్గు ఎక్కువ లేకుండా ఒక మనిషి అంటాడు, చాలా అసహ్యంగా చెప్పడం అక్కడ, నువ్వు ఇలా పాపం చేసావట కదా, నువ్వు ఒక దైవజనుడు ఉండడానికి వీల్లేదు, బైబిల్ పట్టుకొని వేదికెక్కి మాట నీకు అర్హత లేదు అని అంటే, నేను ఎవరితో పాపం చేయలేదు, నేను వివాహం చేసుకోబోతున్న వ్యక్తితోనే. అసలు నీకు ఎట్ట బుద్ధి లేదురా, ఎట్ట సిగ్గు లేదురా, నువ్వెందుకు ఇంకా మాట్లాడుతున్నావు? వాడిని పట్టుకొని మెత్త కొట్టే అధికారం లేక వదిలేశాను, కానీ నాకే లైసెన్స్ ఉంటే అసలు యేసు రక్తం ఏం చేయి, కట్టలు తెంచుకుంది మళ్ళీ కోపం మామూలు కాదు. సిగ్గుమాలితనానికి మళ్ళీ సమర్థింపేమంటారా బుద్ధి లేకుండా? క్షమించొచ్చా మనిషిని? నువ్వు పాపాలు ఒప్పుకొని చేస్తున్న పని మానేసి మారు మనసు పొంది అప్పగించుకొని కుదురుగా దేవుని సన్నిధిలో ఉండు. నువ్వు ఇతరులకు బోధించేంత అవసరం లేదు. వద్దు, పడిపోయావు, నువ్వు సిగ్గుమాలి చెడిపోయావు. అన్నది ఏంటంటే, మనకి ఇవ్వబడ్డ ఆజ్ఞే కాపాడుకుంటారా బాబు, భద్రపరచుకోండి అయ్యా, రాజీ పడకండి అయ్యా అని దేవుడు మాట్లాడుతున్నాడు. తన ఘటమును కాపాడుకోవాలి, శరీరమును కాపాడుకోవాలి. కొంతమందికి శరీరం వరకు అయితే జాగ్రత్తగా ఉంటారు, కానీ లోపల అసూయలు కానీ, ద్వేషాలు కానీ, గొడవలు కానీ, ఈ ఇద్దరు ఆశలు, బలహీనతలు. సామెతలు 4 ఏం మాట్లాడుతున్నాడు? నా కుమారుడా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో, ఎందుకంటే అందులోంచి జీవధారలు బయలుదేరాలి. అంటే క్రియారూపంలో పాపం చేయటం లేదు, కానీ అంత ధైర్యం లేదు. భయపడుతున్నావు, దేవునికి భయపడుతున్నావు, దైవజనుడికి భయపడుతున్నావు, సంఘానికి భయపడుతున్నావు, కుటుంబానికి భయపడుతున్నావు, కానీ లోపల దాన్ని అట్లా ఉంచుతున్నావు. తుయతైరా సంఘంతో మాట్లాడుతూ సంఘ కాపరితో దేవుడు అన్నాడు, యెజెబెలు స్త్రీను నీవు ఉండనిచ్చుచున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు కావాలనుకుంటే వెళ్ళగొట్టగలవు, నువ్వు రోషంగా నిలబడితే ఇప్పటికి వెళ్ళిపోవాలి, పోన్లే అని నువ్వే చూసి చూన్నట్లుగా వదిలేస్తున్నావు. క్రైస్తవ ఉదాసీనత భయంకరమైన పాపం. నువ్వు కోరుకోవాలా, నువ్వు ఆహ్వానించాలా. అదే సిగ్గుమాలి వచ్చింది ఒక ఆశ, ఒక బలహీనత, కోరిక, నువ్వేం చేయాలి? వెళ్ళగొట్టాలి. ఉండనిచ్చుచున్నావు.
అంటే నీ సపోర్ట్ కూడా దొరికింది దానికి. మనిషి అన్నాక ఏదో ఒక బలహీనత ఉంటుందిలే, ఎవడు పరిపూర్ణుడు కాదులే, ఎవడు అచ్చమైన వాళ్ళే, నేను ఎన్నో విషయాల్లో సంఘాన్ని సహకరిస్తున్నాను, దేవుని రాజ్యం కోసం ప్రయాసపడుతున్నాను, ఈ మాత్రం బలహీనత మనిషి అన్నాక సహజమేలే, నువ్వే ఉండనిస్తున్నావు. నువ్వు పంతం పడితే హెబ్రీ పత్రిక 12:4 చెప్పినట్లుగా పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా దాన్ని ఎదిరిస్తే ఈ పాటికి ఎప్పుడో జయ జీవితం నీ ఖాతాలో ఉండేదే కదా. పర్వాలేదని నీకు అనిపించింది, ఇది సహజమేలేని నీకు అనిపించింది, శరీరం ఉన్నంతకాలం ఎలాంటిది ఉంటుందిలే నీకే అనిపించింది, నువ్వే ఉంచేసావు. తుయతైన సంఘానికి కాపరుకున్న పాస్టర్ గారు, రేయ్ నువ్వే ఉండనిస్తున్నావు, గంటే బయటికి వెళ్ళగొట్టేయి. దేవుడు ఇస్తున్న ఆజ్ఞది. ఈ పూట నా భారం, నా ఆసక్తి ఒకటే, మనం భద్రపరుచుకోగలిగిన దేవుని బీజం కలిగిన వారమై ఉండాలి. ఆమేన్. మనకున్న 100 ఎకరాలలో 1 సెంటు భూమి ఎవడైనా ఆక్రమిస్తూ ఒప్పుకుంటావా? పోరు 100 ఎకరం ఉంది కదా, సెంటెక పోన్లే పేదోడు బతకని పోరా అంటావా? ఏయ్, మనకున్న ధనమును పలుకుబడిని అధికారమును వాడి ఇవన్నీ గజగజలాడించేస్తాం. 100 ఎకరాల్లో సెంటు భూమి పోతే కూడా కోపం వస్తుంది, కానీ ఉన్న ఒక్క హృదయం వాడికి ఇచ్చేది నీకేమి శరం లేకుండా ఎట్టున్నావు? మరి ఈ ఉన్న ఒక్క శరీరంలో అపవిత్రులు వచ్చి టెస్ట్ చేసుకుంటే నీకు ఎందుకు బాధ అనిపించట్లేదు? అది నీదే కదా, ఇంకొకటిది కాదు కదా, ఎందుకు పోనిస్తున్నావు? వద్దా, నీకు అవసరం లేదా? ఎందుకు వాడికి చేయాలి? నువ్వు నీ మీద వాడికి ఏమైనా అధికారం ఉందా? రోమపత్రికలో పౌలు గారు 8:12 ఏమన్నాడు? మనము శరీరానుసారముగా ప్రవర్తించడానికి శరీరమునకు రుణస్థులము కాము. వాడు అడిగిందల్లా ఎందుకు ఇవ్వాలి సార్ మనం? ఏయ్ శరీరమా, నువ్వు అడిగిందల్లా నీకు ఇవ్వడానికి నేను నీకు రుణస్తుని కాదు, నీ రుణం సిలువలో యేసు ఏనాడో తీర్చేశాడు. మాట్లాడుకున్న కూర్చొని దాన్ని నోరు ముప్పించాలి కదా మనం. అందుచేత దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను నేను. ఏమంటుంది దేవుని వాక్యం? భద్రపరచుకోవాలి. ఏం భద్రపరచుకోవాలి? శరీరమును, ఘటమును భద్రపరచుకోవాలి, హృదయాన్ని భద్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం కాపాడుకోవాలంట? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, దొంగ వలె మీరు అనుకున్న గడిలో వచ్చేస్తాను. ప్రతివాడు మెలకువగలిగి తన వస్త్రమును కాపాడుకొనగలిగితే వాడు ధన్యుడు. ఏం కాపాడుకోవాలి? చెప్పాలి, చెప్పాలి. ఏ వస్త్రం? కోల్పోయంగా ఏదైనా తోటలో దేవుని ముందుకు రాలేని స్థితి ఏర్పడిందిగా, భయముతో దాక్కున్నాగా, ఆయన ప్రేమతో పిలిచిన వద్దయ్యా నాకు ధైర్యం లేదయ్యా నీ ముందుకు రాలేనని పశ్చాత్తాపడ్డాగా, అందుకొరకే స్వయముగా దిగివచ్చిన దేవుడు నీ కొరకు తానే వద గొర్రె పిల్లగా ఏదెన్లోనే వధించబడి, చాలా మంది క్రైస్తవులకు 2000 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాల క్రితం కర్వరి కొండలో శిలువ మీద యేసు ప్రభు బలైపోయాడని తెలుసు. కానీ బైబిల్ ఏమంటుంది? ప్రకటన 8:13లో జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న దేవుని గొర్రెపిల్ల. నిన్న కాక మొన్న కాదు, 2000 సంవత్సరాల క్రితం కల్వరి కొండ మీద కాదు, ఉత్పత్తిలో నుండి వధించబడుతున్నాడంట, ప్రారంభం నుండి వధించబడుతున్నాడంట. ఎక్కడ వధించబడ్డాడు? మన పితరులకు ఆదామవ్వలు దేవుని మాట వినకుండా అపవాది మాట విని మోసపోయి వస్త్రములు కోల్పోయి దిగంబరులైపోయి చెట్టు వెనకాల దాక్కుని దౌర్భాగ్య పరిస్థితి వచ్చినప్పుడు వారి సిగ్గుని కప్పడానికి, వారి గౌరవాన్ని పెంచడానికి తిరిగి ధైర్యముగా దేవుని ముందుకు వచ్చి నిలబడే ఒక అవకాశం ఇవ్వడం కోసం చర్మపు చొక్కాయలు చేయించాట. చర్మపు చొక్కాయలు చేయించాలంటే ఒక పశువు వధించబడాల్సింది కదా. ఎవరు వధించబడ్డారు? ఎవరు వధించబడ్డారు? వాక్యం తేటకు చెప్తే జగదుత్పత్తిలోనే ఆయన వధించబడ్డాడంట.
ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వంత శరీరం అనే తెరను చీల్చి మనకు రక్షణ అనే వస్త్రాలు కుట్టించాడు. ఎవరైనా రక్షణ వస్త్రాన్ని అవమానంగా చూస్తే, రక్షణ నిర్లక్ష్యం చేస్తే నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. రే, అదొక సొక్కా కాదురా, యేసయ్య చర్మం, యేసయ్య ప్రాణం. హెబ్రీ పత్రికలో ఏమంటాడు? 10:19, ఆయన శరీరమును తెరను చీల్చుట ద్వారా ఏర్పరిచిన నూతనమైన మార్గం అంటాడు. ఏమండి, కొండలు తొలిచి స్వరంగపు దారి వేస్తే గొప్ప అంటున్నారే, నదులలో రహదారి నిర్మిస్తే గొప్ప అంటున్నారే, సముద్రంలోనే మొన్న ఒకడు బ్రిడ్జ్ చేసేస్తే బీభత్సం అన్నారే. నేను అంటున్నాను, దారి వేయటానికి కొండలు తొలిస్తే సూపరా, నదుల్లో బ్రిడ్జిలు వేస్తే సూపరా? తన సొంత శరీరాన్ని చీల్చుకుంటే అల్పమైన కార్యమా? దేవుని ప్రేమ నీకు ఎందుకు అర్థం కాలేదు? నీకు దొరికిన ఈ రక్షణ అనే వస్త్రం చీపా? నేను ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో రాసి బ్యానర్లు పెట్టాను. ఓ సందర్భంలో సిటీ అంతా ఏమని రాశాను తెలుసా? చిన్న స్టేట్మెంట్, ఏమో నా ఆశ ఎవరికైనా అర్థమైద్దేమోనని. కొన్ని 100 బ్యానర్స్ వేయించాను, ఒకే స్టేట్మెంట్, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ నాట్ చీప్. దట్ వాస్ ద వన్ సింగిల్ స్టేట్మెంట్. థౌజండ్స్ ఆఫ్ బ్యానర్స్ వేసాను నేను. ఒక్క మాటే, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ నాట్ చీప్. రక్షణ ఉచితమే కానీ చవకబారుది కాదు. చాలా దుఃఖం అనిపిస్తుంది. నువ్వెందుకు వద్దు అంటున్నావు? నువ్వెందుకు లెక్క చేయట్లేదు? ఎందుకు పక్కన పెట్టేశావు? అమ్మో, నేను త్వరగా వచ్చుచున్నాను, జనులు తన దిశములను చూతారేమోనని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. రక్షణను కాపాడుకోవాలి క్రైస్తవులారా. పదవిని కాపాడుకోవడానికి, స్థానాన్ని కాపాడుకోవడానికి, ఆస్తుల్ని కాపాడుకోవడానికి క్రైస్తవుడు ఎంతవరకైనా వెళుతున్నటువంటి ఈ రోజులలో ఒక దైవ సేవకుడిగా గుండె నిండా దుఃఖముతో బాధతో చెబుతున్నాను, నీ స్వంత రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవటానికి నువ్వేమి ఎఫర్ట్స్ పెట్టకపోతే ఎలాగా? నీకోసం ఇంకెవరు ఎఫర్ట్స్ పెడతారు? ఆల్రెడీ ప్రభు ప్రాణం పెట్టాడే. ఆల్రెడీ అపోస్తలులు ఎందరో చనిపోయి హతసాక్షులు ఈ సంఘాన్ని దాకా తీసుకొచ్చారే. ఆల్రెడీ మిషనరీలు ఎన్నో బాధలు పడి చచ్చిపోయి గ్రంథం నీ చేతికి వచ్చేలా తిప్పలు పడ్డారే. ఆల్రెడీ పరిశుద్ధులు తమ జీవితాన్ని పనంగా పెడితే ఈరోజు నువ్వు కూర్చున్న సంఘం, సహవాసం, సేవ తయారైందే. నీకు ఎందుకు అర్థం కావట్లా కష్టం? ఒక చిన్న బిడ్డ భయంకరమైన ఎండల్లో మిట్ట మధ్యాహ్నం 48 టెంపరేచర్, 50 టచ్ అవుతున్న టైంలో నాకు ఐస్ క్రీమ్ కావాలి అని ఏడుస్తుంటే, అమ్మో ఇప్పుడు బయటికి వెళ్ళలేను బిడ్డ, చాలా ఎండ, నాకు కావాలని ఏడుస్తోంది. చెప్పులు కూడా లేని ఆ నాన్న బిడ్డ కన్నా ఎక్కువేముందని బిడ్డ ఏడుపుని చూడలేక ఆ ఎండలోనే చెప్పులు కూడా లేకుండా వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చి కరిగిపోకముందే నా బిడ్డకి ఇచ్చేయాలని ఆతురంగా తెచ్చిస్తే ఆలస్యమైందని పిల్ల దాన్ని ఇట్లా కొట్టేసి నేల మీద పడిపోయింది. ఆ నాన్నకి ఎంత బాధ అనిపిస్తుంది? ఎలాగూ కరిగిపోయే, తిన్న 5 నిమిషాలు వ్యర్థమైపోయే ఒక ఐస్ క్రీమ్ విషయంలోనే తండ్రి మనసు గాయపడితే తన స్వంత కుమారుని మన కోసం పనంగా పెట్టాడు. ఆ కుమారుడు తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఆయన తన శరీరాన్ని చీల్చుకొని ఒక అద్భుతమైన రక్షణ అను వస్త్రాన్ని ఇస్తే దాన్ని ఎక్కడ పెట్టేశావు? ఎక్కడ పెట్టేశావు? ఒక అబద్ధం కోసం, ఒక పండు కోసం, ఒక ఆకర్షణ కోసం ఆ వస్త్రాన్ని నాశనం చేసుకున్నావే. మళ్ళీ చెప్తున్న మాట వినండి, కఠినమైన బోధే మంచిది, ఆకర్షణీయమైన బోధ చాలా ప్రమాదకరం. 30 ఏళ్ళుగా సేవచి ఎన్నో దేశాలు తిరిగి వేల కొలది బాప్తిస్మలు ఇచ్చి వేల కొలది సేవకుల్ని ఆర్డినేషన్ చేసి ఇంత పరిచయం చేసిన తర్వాత సౌకర్యంగా హాయిగా అనిపించే ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ yes అనిపించే 4 మాటలు నా దగ్గర ఉండవా? చెప్పలేనా? చెప్పకూడదు. ఈ తెల్లవారుజామున 3:30కు లేపాడు ప్రభు నన్ను. కనీసం ఈరోజన్నా మార్నింగ్ ఫ్లైట్ కాదు, ఆఫ్టర్నూన్ ఫ్లైట్ కదా, 5 దాకా పడుకుందాం అనుకున్నాను. 3:30 తుల్లిపట్టు మెలకు వస్తే లేచి చూశాను, టైం చూసుకుంటే 3:30. వామ్మని మళ్ళీ పడుకున్నా. ఎడ పడుకొని ఇచ్చాడు? కుదరట్లేదు ఇక. లేచి కూర్చుంటే ఈ సభ గురించి నాకు ప్రభా, అవును ఎలాగో మెలకు వచ్చింది, రాత్రి సభలు ఉన్నాయి ప్రభా, నేనేం వాటికి చెప్పాలి నాయన. నిన్న 5 సభలు చేసే 4 ఆరాధనలు, 5వది ఆలయ ప్రతిష్ట. రాత్రి 7:30కు చేరుకున్న మందిరం దగ్గరికి. ఆలయ ప్రతిష్ట చేసి ఒక రిబ్బన్ కట్ చేసి 2 మొక్కలు చెప్పి వచ్చేస్తామని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 4 అంతస్తులు.
సెల్లారు ఫస్ట్ ఫ్లోర్ చర్చి, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. ప్రతి ఫ్లోర్ ఎక్కాల, ప్రతి రిప్పన్ కట్ చేయాలి, ప్రతి ఎవరన్నా చేయించుకోవడం. అమ్మ బాబు అయ్యగారు మీరే చేయగలిగారు. అది ప్రేమ, నన్ను పనిష్మెంట్ నాకు అర్థమై సాగుతాం. ఇన్ని చేసి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత అయ్యగారు మీరే ఆరాధన చేసి వాక్యం చెప్పండి. నాకు మేము వంట చేసి వడ్డించినా ప్రజలందరికీ. అబ్బా కాదులేండి, అసలు మీరే వర్షిప్ చేయాలా? మరి ఏం చేయను, ఓపిక లేదు, బలహీనుణ్ణి. 20 సంవత్సరాలుగా షుగర్ నన్ను ఆడుకుంటుంది ఒక రకంగా. వారంలో ప్రతిరోజు 3 ప్రసంగాలు ఉంటాయి, 1000 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఆదివారం వస్తే 5 ప్రసంగాలు ఉంటాయి. సర్లే మళ్ళీ వర్షిప్ చేసి వాక్యం చెప్పి ఇక ఇంటికి వెళ్తాను రా అంటే భోజనం చేశాను. నేను రాత్రులు తినలేను రా మనం వద్దంటే చపాతీలు చేశాను మీకోసం. సరే చపాతీ ఎక్కడో హోటల్లో కొనుక్కొచ్చారు పులకాలు. అవి ఎప్పుడో చాలా ప్రేమతో సాయంత్రం 5ంటికి తెచ్చేశారు. ఈ పులకాలు మండిపోను చల్లగా ఉన్నాయి. తినకపోతే మళ్ళీ అయ్యగారు అంత వాక్యం చెప్పాడు కానీ చిరాకు పడిపోయాడు, తినలేదంటారు. చచ్చినట్టు ఈ 2 తిని వచ్చి పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకొని పొద్దున్న కనీసం 5 దాకా పడుకుంటానని ఓ తీర్మానం చేసుకొని పడుకున్నాను. 3:30కే తుల్లి పడిపోయి లేచి కూర్చుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నారు, నా కుమారుడా దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకుంటాడు. కడుపులో దేవుని భయంతో వాక్యం మోసుకొచ్చే మీ దగ్గరికి కాస్త జనరంజకమైన ఒక ఉపదేశం శాతగా కాదు. దేవునికి స్తోత్రం. అన్ని వాగ్దానాలతో అల్లాడించేద్దాం కుదరదనుకున్నావా? కడుపు నిండా దేవుని భయంతో మీతో మాట్లాడుతున్నాను నేను. కాపాడుకోండి, కాపాడుకోండి. ఏం చిన్నపిల్లలు కాదు, ఇది ఆరంభ క్రైస్తవ్యం కాదు. ప్రభు రాకడకు సమీపమైపోయిన దినాలు ఇవి. కొత్తగా మొదలెట్టిన వాళ్ళకి మాట్లాడకూడదు మనం. బలహీనమైన మాటలు మనం ఇక మాట్లాడకూడదు. కార్యక్రమం మీదట మీరు పసిపిల్లలై గాలి చెదరగొట్టే పొట్టులాగా ఉండబాకండ్రా బాబు అని పౌలు గారు కన్నీరు పెట్టుకున్నాడు. రక్షణ ఉచితమే కానీ చమకబారిదే చీప్ కాదండి. చీప్గా చూడొద్దు, చీప్గా చూడొద్దు. వస్త్రాన్ని కాపాడుకోవాలి, వస్త్రాన్ని కాపాడుకోవాలి. అయ్యో దేవుని బిడ్డలారా, పేతురు గారిని చూడండి. యేసు వచ్చి ఒడ్డున నిలబడితే తను దిగంబరంగా చేపలు పట్టుకుంటున్నాడంట. వస్త్రం కూడా లేదు ఒంటి మీద. యోహాను ఆ బ్యాచ్లో కలిసిపోలేక యేసు దగ్గరికి వెళ్ళలేక మధ్యలో ఉండిపోయి బిక్కు బిక్కుని చూస్తున్నాడు. రే యేసులో వచ్చేస్తే మన పరిస్థితి ఏంట్రా, మళ్ళీ చేపలకు వచ్చేసావు. నేను ఎవరు రమ్మన్నాడు? నేను వెళ్తున్నానని చెప్పా, నువ్వే వచ్చావు. ఒత్తేరాళ్ళు ఎత్తనారు మూసుకో. ఈ లోపు వచ్చేసాడు. రేయ్ ప్రభు వచ్చేసాడు రా బాబు అని కేకలు పెట్టాడు యోహాను. తుల్లిపడిపోయి వస్త్రం లేనందున సముద్రంలో దూకేశాడంట. నొదులుకోలేక కదా, నీకే పరలోక రాజ్యపు తాళపు చెవులు గుత్తి గుత్తి నీ చేతిలో పెట్టాడు. నువ్వు నమ్మకపోయినా పారిపోయినా గదిలో తలుపులు వేసుకున్నా మూసి ఉన్న తలుపులు మూసి నీ దగ్గరికి వచ్చాడు. నీకు సమాధానం ఇచ్చాడు, నీకు పాప క్షమాపణ అధికారం ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇన్ని ఇస్తే నువ్వు వెళ్ళిపోయావు సముద్రంలోకి. 2 చేపల కోసమా, కూర కోసమా? అనిపించట్లేదు నీకు? ఎందుకు వెళ్ళిపోయావు? కూర కోసమా? సంపాదన కోసం, జీవనోపాధి కోసం ఈ సేవ, ఈ సమర్పణ, ఈ ప్రయాణం నా వల్ల కాదురా బాబు. నేను మళ్ళీ వేసుకోండి పచ్చని చట్నీ చంపేశారు, నన్ను ఏం చేస్తారు రేపు? నా వద్దురా బాబు, నా పని నేను చేసుకుంటాను, నా వల్ల కాదు వెళ్ళిపోయి చేపలకి. ముందున్న సవాలు చూశాడు, రోమా ప్రభుత్వాన్ని చూశాడు, యేసయ్య సిలువ ఘోర కలిని చూశాడు. అమ్మో ఆయనే అలాగైతే మన బతికే ఉంది, నేనేదో నా పని చేసుకుంటాను, నా వల్ల కాదు బాబు. నేను నమ్మి నీ చేతిలో పెట్టాడు బాధ్యత, ఎట్లా బారిపోతావు? You are so called entrusted person for the glorious gospel and the glorious church. నీ పరిస్థితి ఏంటి? ఇంకా దారుణమైన రీజన్ కనపడితే పరమగీతాల 5వ అధ్యాయంలో ప్రభు తలుపు కొడుతున్నాడు. నా ప్రియురాలా నాకు తలుపుతి, నా ప్రియురాల తలుపుతి అంటే ఎంత సిల్లియస్ట్ రీజన్ అండి. అంటది
నేను ఇప్పుడే వస్త్రాన్ని తీసేశాను, మళ్ళీ ఎవడేసుకుంటాడు? అసలు ఎవడ తీయమన్నా నిన్ను? ఏ ధైర్యంతో తీసావు? ప్రభు రాడు అనుకున్నావా? ఇంకా టైం ఉందనుకున్నావా? ఇప్పుడు అప్పుడే రాకుండా అనుకున్నావా? నేరుగా వచ్చి తలుపు కొడుతున్నాడు ప్రభు. ఏం జవాబు చెప్తావు ఇప్పుడు నువ్వు? ఎంత దర్జాగా చెప్పచ్చు అసలు. నేను ఇప్పుడే వస్త్రం తీసివేశాను, మరలా ఎవడేసుకుంటాడు? నా ప్రియునికి తలుపు తీద్దాం అనుకుంటే నా చేతులు మీద జటా మాంసి గోపర స్థాయిలో కారిపోద్ది. నిన్ను ఎవడ పుసుకోమన్నాడు దరిద్రం అంతా. ఇప్పుడు ప్రభువుకు తలుపు తీయలేని పరిస్థితి ఏర్పడింది. సిగ్గు అనిపించట్లా క్రైస్తవ్యానికి? నీ చేతిలో ఉన్నదేంటి? నీ ఒంటి మీద ఉన్నదేంటి? నీ మనసులో ఉన్నదేంటి? నువ్వు తీసేసింది ఏంటి? ఉంచుకోవాల్సిన వస్త్రం తీసేసావా? అనవసరం దరిద్రం పూసుకున్నావా? ఇప్పుడు ప్రభు కోసం తలుపు తీలేవా? లేచే వస్త్రం వేసుకోలేవా? అది ప్రభు స్వరమే అని తెలిసినా లేవలేకపోతున్నా దౌర్భాగ్యానికి వచ్చేసావు నువ్వు. వస్త్రాన్ని కాపాడుకోవాలి. నువ్వు ప్రభు రాకడ దినాలివి. దేవుని బీజమును కలిగిన వాడు మాత్రమే కాపాడుకుంటాడు. ఎన్నో సంపాదించుకున్నావు, చదువుకున్నావు, ఉద్యోగం సంపాదించావు, ఇల్లు సంపాదించుకున్నావు, వాహనం సంపాదించుకున్నావు, ఆస్తులు సంపాదించుకున్నావు. దండ పెట్టి చెబుతున్నాను, భద్రపరుచుకునే కృపను సంపాదించుకోండి. ఎంత సంపాదించుకుని ఆశ తీరదో, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. కోరుకోండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇప్పుడు నీతో, కాపాడుకునే కృప. ఆమె కాపాడుకునే కృప కావాలి. యెరూషలేము నుండి ఎరుకు ఒక దిగి వెళుతుంటే వాడికి ఏమైందంట? వస్త్రం దొంగోడు లాగేసాడు. వాడు కొట్టలేదు, ముందు వస్త్రమును దొంగిలించి ఆ పిదప కొట్టాడంట. అంటే ఒకవేళ కొడితే వస్త్రధారిగా ఉంటే ఆ గాయాలతో కూడా పారిపోతాడేమోనని ముందు వాడిని పట్టుకొని వాడిని దిగంబరంగా మార్చేసాడు. ఇంకా పారిపోలేడు. అయ్యా నీ దండం పెడతాను, ఆ డబ్బులను తీసుకోరా, నా బట్టలు నాకు ఇచ్చారని వాడి వెనకాల తిరగాలి. ఇప్పుడు వాడు దుష్ట పన్నాగం అది. ఎందుకు కోల్పోయే వస్త్రాన్ని? ఎందుకు కోల్పోయే వస్త్రాన్ని నువ్వు? మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయి కదా, చేపల కోసం వెళ్ళి కదా వస్త్రాన్ని కోల్పోయింది. లేనిపోని శరీర ఆశలు, సోకులు, అత్తర్లు పూసుకొని అవి పూసుకొని, ఈ సోకుల కోసం కాదు నువ్వు బట్టలు తీసేసింది. క్రైస్తవ్యానికి, నా మాట వినపడుతుందా? క్రైస్తవ్యానికి రోషం తగ్గి దమ్ము సరిపోక మళ్ళీ పాత జీవితానికి వెళ్ళటం వలన వస్త్రం కోల్పోతున్నారు. రెండో, అనవసరంగా మంచానికి మరిగి, సుఖానికి మరిగి, నిద్రపోతువై, సోకులకు మరిగి, వ్యర్థమైన వాటిని ఒంటికి పూసుకొని వస్త్రాన్ని కోల్పోయే స్థితిలోకి వస్తున్నావు. మూడు, యెరూషలేము నుండి ఎరుకోనికి వెళతా నువ్వు వస్త్రాన్ని కోల్పోతున్నావు. యెరూషలేము అంటే ఏంటి? దేవుని మందిరం ఉన్న చోటు, దేవుని సంఘం ఉన్న చోటు, సహవాసం ఉన్న చోటు, పరిశుద్ధులు కూడుకొని ప్రార్థన చేసే అనుభవం. మెల్లిమెల్లిగా సంఘానికి దూరం అవుతున్నావా? అన్నిట్లో యాక్టివ్గా ఉండే నీవు ఆదివారానికి మాత్రమే పరిమితం అయ్యావా? పరిశుద్ధుల శిబిరానికి దూరంగా ఉంటున్నావా? ఏదైనా ప్రాముఖ్యమైన కార్యక్రమం ఉంటే మాత్రమే వస్తున్నావా? సహవాసానికి, సంఘానికి, ప్రార్థనకి, మందిరానికి మెల్లిమెల్లిగా దూరం అవుతున్నావు అంటే నువ్వు వస్త్రాన్ని కోల్పోయే డేంజర్లో ఉన్నావు, ప్రమాదంలో ఉన్నావు. ప్రభు వాక్యం అంటుంది, వస్త్రాన్ని కాపాడుకోండి. ఇది రాకడ సమయం. వస్త్రాన్ని కాపాడుకోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయానికి ఇంకొక వాక్యం చదవండి. 11. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవడు నీ కిరీటం అపహరింపకుండా గట్టిగా పట్టుకో. కిరీటం అంటే ఏంటి? నీ అభిషేకం. కిరీటం అంటే ఏంటి? నీ ఘనత. నువ్వేం కాపాడుకోవాలి? శరీరాన్ని కాపాడుకోవాలి. బిడ్డలు అన్నమాట సీరియస్ తీసుకోండి. ఏం కాపాడుకోవాలి? హృదయాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? 4 మాటలు చెప్తున్నాను, కేవలం 4 ముక్కలు ఈ పూటకి.
కొన్ని అనివార్య కారణాల వల్ల విపరీత జాప్యం ఏర్పడి ఈ పూట కొంత సమయం నష్టపోయాం. ఈ మాటతో ముగిస్తున్నాను. నేను కాపాడుకోవలసిన ఒక 4 చెప్తున్నాను మీకు. నేను కిరీటాన్ని కాపాడుకో. ఏంటి కిరీటం? నీ మీద ఉన్న అభిషేకం. ఏంటి కిరీటం? నీ మీద ఉన్న ఆత్మ, నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన వరాలు. చాలా దారుణమైన ఒక మాట చెప్పనా? ఒక అభిషిక్తుడు తనకున్న అభిషేకాన్ని, ఆత్మని, వరాన్ని, తలాంతుని కోల్పోవటమే చాలా బాధాకరమైతే, కొంతమంది దాన్ని కోల్పోవటం కూడా తెలుసుకోలేకపోతున్నారు. న్యాయాధిపతులు 16:20 మాట ఉన్నది, యెహోవా తనను ఎడబాసని సంసోనుకి తెలియక లేచి ఎప్పటి ఎట్లు విడజిమ్మదనుకున్నాడు. స్టేజీ ఎక్కి మైకి పెట్టుకుని అరుపులు, కేకలు, గొడవ, గోల తప్ప దేవుడు తను ఎప్పుడో వదిలేసిన సంగతి తెలియట్లా. యెహోవా తనను ఎడబాసనని తనకి ఎంత ఘోరం, ఎంత ఘోరం. నేను ఎప్పుడు దాంతో పోలుస్తాను. షుగర్ పేషెంట్లు స్పర్శ కోల్పోతారు. చాలా కాలంగా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే మెల్లిగా స్పర్శపోతుంది. మా డాడీని మేము కనిపెట్టుకునే వాళ్ళం. ఎప్పుడు శాండిల్స్ కొనిచ్చే వాళ్ళం, బెల్ట్ పెట్టుకుంటారని. మామూలు అయితే ఊడిపోయినా తెలిసేది కాదు. ఒక్కొక్కసారి ఒక్క చూపుతో ఇంటికి వచ్చేసేవారు. వాకింగ్ అని వాళ్ళు, డాడీ మీరు ఇంకో చెప్పినప్పుడు చూసుకొని కంగారు పడేవాళ్ళు. పోన్లే మీరు క్షేమంగా వచ్చేస్తారు, మీరు కూర్చొని నేను వెళ్ళి తీసుకొస్తాను, పోతే ఇంకోటి కొందాంలే, మీరు టెన్షన్ పడకండి. ఒకసారి అయితే కాలు ఎక్కడో తన్నుకున్నారు, బొట్ల మీద చితికిపోయింది, చెప్పంత రక్తమయం. తనకి ఎంత కూడా తెలియదు. వచ్చి చెప్పులిప్పి మామూలుగా ఇంట్లోకి వచ్చేస్తే ఇంటి నిండా రక్తం మరకలు. అయ్యో డాడీ కాళ్ళకి రక్తం వస్తుంది. అప్పుడు భయపడిపోతారు, అమ్మో అమ్మో అని కంగారు పడిపోతారు. కూర్చొని జాగ్రత్త కూర్చోబెట్టి, ఏం కాదులే నేను ఒక డాక్టర్ గారిని పిలుచుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయించి, చాలా గట్టిగా తగిలిందండి, అసలు నాకు తెలియలేదురా అన్నారు. ఎంత బాధ అది. ఈవెన్ డయాబెటీస్ అన్కంట్రోల్ ఉండే వాళ్ళకి మ్యాసివ్ హార్ట్ అటాక్ వస్తే, స్ట్రోక్ వస్తే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్తాడు ఇది 3వ సారో 4వ సారో అని. కుటుంబ సభ్యులు కోపం అయిపోతారు, ఇదే ఫస్ట్ సారి నువ్వు అన్ని దొంగ మాటలు చెప్తున్నావు అంటారు. ఇంకా 2-3 సార్లు మైల్డ్ స్ట్రోక్ వచ్చింది, కానీ ఆ నరాల్లో షుగర్ నిల్వలు పేరుకుపోయి ఆ పెయిన్ స్కిన్ దాకా రాదు. తెలీదు. ఎందుకు చెప్తాను ఇదంతా? నొప్పి కోల్పోవటం చాలా డేంజరస్ అండి. నొప్పి తెలిస్తేనే మనం సేఫ్గా ఉన్నట్టు. నొప్పి తెలియట్లేదంటే చాలా డేంజర్. అది అభిషేకం కోల్పోతున్నట్టు, నడిపింపును కోల్పోతున్నట్లు, దేవుని ఆత్మ నీ మీదకి రావటం లేదని, దేవుని సన్నిధి నువ్వు క్యారీ చేయట్లేదని నీకు వెంటనే అర్థమైపోతే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు. వెంటనే గదులకి వెళ్ళిపోతావు, ఉపవాసం ఉంటావు, ఏడుస్తావు, కన్నీరు కారుస్తావు, కృప పొందుకుంటావు, మళ్ళీ వస్తావు. నీకు అర్థం కాకపోతే అంతకన్నా డేంజర్ ఏంటి అసలు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నీ కిరీటమును గట్టిగా పట్టుకో, నీ ఆత్మను కాపాడుకో, నీ వరాన్ని కాపాడుకో, నీ తలాంతుని కాపాడుకో, నీ అభిషేకాన్ని కాపాడుకో. నిన్ను ఒక స్పెషల్ గిఫ్ట్ దేవుడు అభిషేకించాడు. నువ్వు జనములకు దీవెనగా ఉండాలి, ఆత్మల సంపాదన చేయాలి, దేవుని రాజ్యానికి ఒక ప్రాకారంగా ఉండాలి, ప్రయోజనకారిగా ఉండాలి. నువ్వు బలహీనమైపోకూడదు. విస్తారమైన మాటలేమి లేవు, 4 మాటలు. మన శరీరమును కూడా పవిత్రంగా కాపాడుకోవాలి. 2 ఎక్క క్రియల్లో తప్పు చేయట్లేదు, కానీ లోపల కాపాడుకోవాలి. 3 నీ రక్షణ. 4 నీ కిరీటం. మళ్ళీ చెప్తున్నాను, కాపాడుకుంటేనే దేవుని బీజం నీలో ఉన్నట్టు. ఒడిదుడుకులు వస్తాయి, ప్రమాదం వస్తే బలహీనం అవుతావు, కానీ మొత్తాన్ని కాపాడుకుంటావు. స్ట్రగుల్ అవుతుంది, ఒక్కోసారి అంత ఈజీ అవ్వదు, కానీ కాపాడుకుంటావు. దేవుని బీజము కలిగిన వాడివైతే నువ్వేం చేయాలి? ఈ మాట నీ గుండె లోతుల్లోకి వెళ్ళాలి. ఈ రాత్రి నీకు నిద్ర పట్టకపోయినా సంతోషమే. దేవుని వాక్యం అంతరంగంలో, కీళ్ళలో, ములుగుల్లో దూరి నేను శోధించాలి. నువ్వు ఈరోజు ఇలా ఉన్నావంటే కారణం తెలుసా? దేవుని ప్రేమ, యేసయ్య కష్టం, పరిశుద్ధాత్మ ప్రయాస, దైవజనుడు కష్టంతో, కన్నీళ్లతో, ఉపవాసాలతో, జాగరణాలతో నీ కోసం పడిన సేవ, ప్రయాస.
నువ్వు పడిపోతే ఇవన్నీ వ్యర్థం చేసినట్టు, నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఇదంతా వ్యర్థమైపోయినట్టు. సరదాగా కాసేపు నవ్వుకోవడానికి దేవుని సన్నిధా, కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసం ప్రసంగమా, కాస్త భలే బాగుందే అనిపించుకోవడానికి ప్రసంగికుడా కాదు. ఈ రాత్రి మనందరం ఒక తీర్మానం చేద్దాం, అందరం ఒక తీర్మానం కొద్దాం. దేవుని బీజము కలిగిన వారి వలె కాపాడుకుందాం. అందరు చెప్పండి అన్నమాట. ఏం చేద్దాం? ఏమేం కాపాడుకుందాం? ఒకటి, శరీరాన్ని కూడా పవిత్రంగా కాపాడుకుందాం. తలంపుల దగ్గర కూడా జాగ్రత్త పడి హృదయాన్ని కాపాడుకుందాం. రక్షణ వస్త్రాన్ని కాపాడుకుందాం. కిరీటం అనగా ఘనత, అభిషేకం, వరాలు, తలాంతులు కాపాడుకుందాం. ఇవన్నీ కాపాడుకొనగలిగిన స్థాయే దేవుని బీజము కలిగి ఉండట. ఇంత బ్రతుకు బతికి మనలో దేవుని బీజం లేకపోతే, సాతాను బీజం ఉంటే ఇంకెందుకు మన బ్రతుకు? మన మీద మనకి అసహ్యం అనిపించాలి, సిగ్గు అనిపించాలి, రోషం రావాలి, ఒక పశ్చాత్తాపం రావాలి, ఒక దైవావేశముతో కూడిన ఒక దుఃఖం రావాలి. అన్న అంటది, మిక్కిలి కోప కారణము చేతనని కన్నీరు కారుస్తున్నానని. పిచ్చి కోపం వచ్చేసిందంట, ఏడుస్తుంది దేవుని సన్నిధిలో పడి. ఎంత సిగ్గు లేకుండా బతికానా, ఎంత నిసుగ్గా బతికానా, దేవుని బీజం లేకుండా బతికానా అని నీకే సిగ్గు అనిపించాలి, బాధ కలగాలి. మీలో ఆరోగ్యం సహకరిస్తే, అవకాశం ఉంటే ఎవరైనా మోకరించి ప్రార్థన చేస్తారా?